బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై కేసు నమోదైంది. మాధవీలతపై రాష్ట్ర మాల మహానాడు కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాధవీలత మాట్లాడిందని కమలమ్మ ఆరోపించారు. మాధవీలతపై బిఎన్ఎస్ 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు తాడిపత్రి పోలీసులు. తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, అనంతపురంలో జనవరి 1 మొదలైన మాధవీలత వసతి చేసి వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జనవరి 1 నుంచి కూడా ఈ ఇష్యూ అప్పుడప్పుడు కూడా రైజ్ అవుతూనే ఉంది. తాజాగా మా తరగతిలో మా సినీ నటి మాధవీలత కూడా కేసు నమోదైంది. ఈ కేసు వివరణ పూర్తిగా కూడా కమలమ్మ అనే మాల మహానాడు ఉపాధ్యక్షురాలుగా ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు ఇంతకు ముందు జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ లో కేసు పెట్టింది మాధవీలత. ఇప్పుడు ఈ మాధవీలత తిరిగి కేసు పెట్టడం అంతా కూడా చూస్తూ ఉంది. ఆమెపై ప్రతీకార చర్య లేకుంటే ఇంకేం నిజంగానే మహిళ కించపరిచే ఆరోపణ చేసిన పోలీసులు కూడా మాకు ఫిర్యాదు ఉంది. అయితే బిఎన్ఎస్ యాక్ట్ 353/1B కింద కేసు నమోదు చేస్తున్నారు పోలీసు తెలిపారు. దీనిపై మిగతా పూర్తి కూడా ప్రశ్నిస్తారా, నోటీస్ ఇస్తారని కూడా మనకు తెలియాల్సి, ఎందుకంటే ఇవాళ కేసు నమోదు చేశారు కాబట్టి ప్రశ్నించేందుకు సమయం తెలియాల్సింది ప్రశ్న. తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై కేసు నమోదైంది. మాధవీలతపై రాష్ట్ర మాల మహానాడు కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాధవీలత మాట్లాడిందని కమలమ్మ ఆరోపించారు. మాధవీలతపై బిఎన్ఎస్ 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు తాడిపత్రి పోలీసులు.